వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు పరలోక పట్టణములో కోట్ల కొలది దూతల చేత సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రేయింబగళ్ళు స్తుతింపబడుచున్నటువంటి దేవుడు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు, 24 పెద్దల చేత స్తుతింపబడుచున్నటువంటి దేవుడు, సమస్త ఘనత మహిమ ప్రభావములకు అర్హుడైనటువంటి దేవుడు. ఈయన నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, మాట్లాడే దేవుడు, మారని దేవుడు, యుగ యుగములు తరతరములు నిలిచినటువంటి ఈ దేవుడు భూమి మీదకి మన కోసం దిగి వచ్చాడు. ఆయన దిగివచ్చి పశుల పాకలో జన్మించటం, మనవలే మానవునిగా జీవించటం, తర్వాత శిలువ మీదికి ఆయన ఎక్కడం. శిలువ మీదికి దేవునిగా ఎక్కాడా, మానవునిగా దేవుడు ఎక్కాడా చెప్పండి? దేవుడు కాబట్టి ఆయన నొప్పి లేకుండా చేసుకున్నాడు, రక్తం లేకుండా చేసుకున్నాడు, గాయం లేకుండా చేసుకున్నాడు. అందుకు కాబట్టి అంత కష్టమైనటువంటి శిలువను భరించాడు అని చెప్పడానికి వీలు లేకుండా ఒక మనిషి వలె ఆయన మహాయాతనను శిలువలో అనుభవిస్తూ ఉన్నాడు. ఈ శిలువను అప్పటి కాలంలో సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవునికే కాక చాలామందికి శిలువ వేసేవారంట. చెప్పరానటువంటి ఘోరమైన పాపాలు చేసేటువంటి వారికి శిలువ వేసేవారంట. ఆ శిలువను భరించేటప్పుడు చాలామంది మూర్ఛ వచ్చి మతి స్థిమితం లేకుండా అయిపోయి వారు ఏమయ్యేవారంట, కొంతమంది కోమాలోకి వెళ్ళిపోయేవారంట ప్రాణం పోకముందే, కొంతమంది మైండ్ ఫెయిల్ అయిపోయి పిచ్చివారు అయ్యేవారంట. అంత క్రూరమైనటువంటి హింస అంట ఇది. శిలువ భరించడం అంటే మామూలు సమస్య కాదు ప్రియులారా. ఒకవేళ మనం కరుణామయుడి సినిమాలో దేవుణ్ణి కొట్టినప్పుడు చూసి మనం ఆ కరుణామయుడి సినిమా చూస్తే చాలా ఏడుస్తాం. ఎంత దయ లేకుండా కొడుతూ ఉన్నారు, ఎంత కఠినంగా కొడుతూ ఉన్నారు. ముళ్ళ కిరీటం పెడతా ఉంటే తలలో నుండి రక్తం వస్తూ ఉన్నది, బల్లెం పోటు పొడుస్తున్నారు, వీపులంతా కొరడా దెబ్బలు కొడుతూ ఉన్నారు. ఇదంతా కొడుతూ ఉంటే ప్రతి దెబ్బకు కూడా ఆయన ఒంట్లో నుండి రక్తం వస్తూ ఉంటే మనం అందరము చూసి ఏడుస్తూ ఉంటాం. అయితే ఇది సినిమా కాదు ప్రియులారా, రియల్గా జరిగినటువంటి కార్యం. రియల్గా దేవుడు ఈ శ్రమనంతా అనుభవించాడు. అయితే ఈ శ్రమ ఆయన అనుభవించేటప్పుడు చాలా తీవ్రమైనటువంటి, అంటే ప్రాణము పోయేంత వరకు. ఒకవేళ ఒక మనిషిని చంపాలంటే ఉరిశిక్ష వేస్తే ఒక 4 నిమిషాల్లో ప్రాణం పోద్దంట ప్రియులారా. కరెంట్ షాక్ ఇస్తే 5 నిమిషాల్లో ప్రాణం పోద్దంట. కానీ మన ప్రియరక్షకుడు 6 గంటల సేపు శిలువ మీద మరణించకుండా యాతన పడుతూ ఉన్నాడు. అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు శిలువ మీదకి ఎక్కింది మొదలుకొని ఎక్కడైనా ఆయన ఆకలైతుందని కానీ, దప్పిగొన్నానని కానీ, లేకుంటే పాపం దప్పిగొన్నాడు, ఉదయం 9 గంటల నుండి దాదాపు 3 గానికి వస్తూ ఉంది, కొడుతూనే ఉన్నాము, చంపుతూనే ఉన్నాము, హేళన చేస్తూ ఉన్నాము, గుద్దుతూ ఉన్నాము, ఎవరు కొట్టారో చెప్పు అంటున్నాము, దేవుడు అయితే శిలువ మీద నుండి దిగిరా అంటున్నాము, ఇవన్నీ అంటున్నామే. పాపమని వాళ్ళు ఎవ్వరు కూడా లేకుండా పోయారంట ప్రియులారా. అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం శిలువ యొక్క శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు, దేవునికి వ్యతిరేకముగా ఇంకా ఏ పాపం మనం చేయలేం ప్రియులారా. అంత విపరీతమైనటువంటి వేదన దేవుడు మన కోసం అనుభవించాడు. కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టబడ్డం, ముళ్ళ కిరీటం పెట్టుకోవడం, ప్రక్కన బల్లెం పోటు కానీ, వీపున కొరడా దెబ్బలు కానీ, ఏ గాయమైనా కూడా ఇది నిజం కాదు, కొట్టినట్టుగా నటించారనడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. రియల్గా అవన్నీ ఆయన భరించాడు. అందుకై సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సిలువలో పడినటువంటి ఈ యాతనంత ముళ్ళ కిరీటం మొదలుకొని కాళ్ళలో మేకు వరకు,
చివరికి శరీరంలో ఉన్నటువంటి రక్తం మొత్తము కారిపోతూ ఉంటే ప్రాణం పోయిందో లేదో అని పరీక్ష చేయడానికి ఒక వ్యక్తి వచ్చి బల్లెంతో పొడుస్తాడు. అప్పుడు ఏమి రావాలి చెప్పండి? రక్తం రావాలి కదా. చుక్క కూడా రక్తం రాలేదంట ప్రియులారా, నీరు మాత్రమే వచ్చినట్టు అక్కడ వ్రాయబడి. బల్లెంతో పొడిస్తే నీరు మాత్రమే వచ్చిందంట. ఆ నీరు వచ్చినప్పుడు ఇంకా అయిపోయాడని వీరికి అర్థమైపోయింది. కొంచెం కొన ప్రాణముతో ఉన్నాడు ఆయన. కొన ప్రాణముతోనే శిలువ మీద ఈ మంచి మాటలన్నీ కూడా ఆయన పలికాడు. ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మన కోసం చేసినటువంటి ఈ బలియాగమును బట్టి దేవునికి మనము నిశ్చయముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ బాధలో, ఈ వేదనలో ఆయన శిలువ మీద 7 మాటలు పలికాడు. దానిలో భాగముగా మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మనం చదువుకుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఆయన విపరీతమైనటువంటి బాధ అనుభవిస్తున్నా కూడా వీరిని క్షమించు అంటున్నాడు. భూలోకంలో ఏ పనైనా చేస్తారంట, కానీ క్షమించాలంటే వల్లగా అయ్యే పని కాదంట. మానవులు ఎవరైనా, వారు పేదల, ధనవంతుల, విద్యావంతుల, విద్య లేని పామరుల, కుంటివార, గుడ్డివార, చిన్నల, పెద్దల, యవనస్తుల, వృద్ధుల, ఎవరినైనా తీసుకోండి, క్షమించాలంటే భూలోకంలో ఎవరికి కూడా శక్తి సరిపోదంట ప్రియుల. కానీ మన ప్రియరక్షకుడు మహావేదనను అనుభవిస్తూ ఆయన మొట్టమొదట పలికినటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరిని? ఆయనను కొడుతున్న వారిని, హింసిస్తున్న వారిని, ఇబ్బంది పెడుతున్న వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. దేవుడు శిలువ మీద పడుతున్నటువంటి యాతనలో మొదటి 3 మాటలన్నీ కూడా దేవుడు తన ఎదుట ఉన్న వారి కోసం పలుకుతూ ఉన్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించని తన ఎదుట కొడుతున్నవారైనా, చూస్తున్నవారైనా, ఏడుస్తున్నవారైనా వారిని క్షమించమని వారిని గురించి దేవుడు మాట్లాడాడు. తర్వాత రెండవది ఏం మాట్లాడాడు అని అంటే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవునికి ఆయనను కొడుతున్నా కూడా ఆయన పలుకుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం ఎంతో దుఃఖంతో నిండిపోతుంది ప్రియులారా. చూడండి, దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాట 2వ మాటలో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో దొంగతో చెప్తున్నాడు. ఇది కూడా ఎదుట ఉన్నటువంటి వ్యక్తుల కోసమే దేవుడు చెప్తున్నాడు. అనగా దొంగలను, దుష్టులను, దుర్మార్గులను కూడా దేవుడు క్షమిస్తున్నాడు అని రుజువగినట్లుగా ఈ మాట పలుకుతూ ఉన్నాడు. 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఎదుట ఉన్న వారి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తన ఎదుట ఉన్నటువంటి తల్లిని గురించి, తల్లి యొక్క బాధ్యతను గురించి, కుమారుని గురించి ఆయన మాట్లాడుతాడు. ఈ 3 మాటలు కూడా దేవుని ఎదుట ఉన్నటువంటి వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే కింద మాటలకు మిగతా 4 మాటలు మాత్రం దేవుణ్ణి గురించి మాట్లాడుకున్నాడంట. తండ్రితో ఎంతో దుఃఖంతో, నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? ఆ దుఃఖాన్ని, ఆ బాధను భరించలేక, నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఎంతో దుఃఖ స్వరముతో తనను గురించి, అనగా దేవుని గురించి ఈ మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. తర్వాత 5వ మాటలో, నేను దప్పిగొనుచున్నాను అని ఆయనను గురించి మాట్లాడుతున్నాడు. సమాప్తమైనదని ఆయనకు దేవుడు అప్పగించినటువంటి పనిని సమాప్తము చేశానని ఆయనను గురించి మాట్లాడుతున్నాడు. చివరి మాట, నా ఆత్మను నీకు అప్పగించుచున్నానన్న మాట కూడా
ఆయనను గురించి మాట్లాడుతున్నాడు. దేవుడి అవసరం అనేది దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏది దేవుడు చెప్పినా మనం చెయ్యాలని దేవుడు చెప్తాడు. ఒకటి. రెండవది, మీరు చెయ్యండి నేను మాత్రం చెయ్యను అని మాత్రం దేవుడు అనుకోడు. ఆయన చేసి చూపిస్తాడు. ఆయన చేసిన దాన్నే మనల్ని చేయమంటాడు. అందుకే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని వేడుకుంటూ ఉన్నాడు. ఈ క్షమాపణ దేవునితోనే స్టార్ట్ అయిందంట. ఒకవేళ మనం ఎవరినైనా క్షమిస్తున్నాము అని అంటే అది మనది కాదు ప్రియులారా. అది ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. దేవునిది నువ్వు పుచ్చుకున్నావు తప్ప నీ గొప్పతనం ఏమీ లేదు. వారు స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా దేవుడు ఎట్లా క్షమిస్తున్నాయంట? ఆయనను కొడుతున్న వారిని, హింసిస్తున్న వారిని, హేళన చేస్తున్న వారిని, ప్రాణము పోయేటంతగా ఇబ్బంది పెడుతున్న వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44-45 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాట దేవుడు పలుకుతాడు. ఏంటంటే, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. ఇప్పుడు సిలువ వేయబడుతున్నటువంటి యేసయ్యను మహాశ్రమల పాలు వారు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని కొట్టేవారు, ఇబ్బంది పెట్టేవారు, అవమానం చేసేవారు, హేళన చేసేవారు, చిన్న చూపు చూసేవారు ఎవరెవరు ఉన్నారో వారి కోసం ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన చేసిందే మనల్ని చెయ్యమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే భక్తులు కొంతమంది వారి మీదకి వచ్చినటువంటి ఉపద్రవాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొంతమంది రోషం తట్టుకోలేక, ఇంత శక్తివంతుడైన దేవుణ్ణి నేను కలిగి ఉన్నానే, నాకింత బలం ఇచ్చాడే దేవుడు, నేనెందుకు నా శత్రువులను ఇబ్బంది పెట్టకూడదని కొంతమంది రోషముతో శత్రువులను హతమార్చిన వారు ఉన్నారు ప్రియులారు. ఉదాహరణకు సంసోను ఏమైనాడు చెప్పండి? దేవుని యొక్క ప్రభావం కలిగిన వాడుగా ఉన్నాడు, చాలా రోషము కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని ఆయన్ని వారు పట్టుకొని చంపాలనుకొని కళ్ళు పెరికేసి గుడ్డివాణి చేసి ఒక స్త్రీ వలె ఆయన్ని తిరుగలి విసురువానిగా చేసినప్పుడు రోషము తెచ్చుకొని, దేవా ఇదొక్కసారి నా తప్పులు క్షమించి మరలా నీ శక్తిని, నీ ప్రభావమును, నీ బలమును నాకు ఇవ్వయ్యా, నేనేంటో వీళ్ళకు చూపిస్తాను, ఫిలిస్తీన్లకు నేనేంటో చూపిస్తానని దేవుణ్ణి ఆయన వేడుకొని గుడి గోడలన్నీ కూడా పడిపోయేటట్టుగా చేసి ఆ టైంలో 3000 మంది చనిపోయేటట్టుగా సంసోను చేస్తే, సంసోనేమో తన బలాన్ని బట్టి వారిని చంపుతూ ఉంటే దేవుడేమో ఆయన బలాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ క్షమాగుణమును బట్టే మన ఆత్మీయత ఏంటో, మన భక్తి ఏంటో, మన ప్రార్థన ఏంటో దేవుని నుండి మనం ఎంత నేర్చుకున్నామో. దేవుడు 100% క్షమించేవాడైతే మన దగ్గర కనీసం 5% అన్నా ఉండాలా, ఉండకూడదు చెప్పండి? వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, తర్వాత ఉపవాసం ఉంటూ ఉన్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం, అర్పణలు ఇస్తూ ఉన్నాం, సాక్ష్యం పలుకుతూ ఉన్నాం. మరి బాప్తిసం తీసుకొని ఎన్నో ఏళ్ళు గడిచిపోయింది. అయితే ఈ క్షమాపణ, ఈ సహనము, ఈ ఓర్పు కొంచెమైనా భర్త విషయంలో, భార్య విషయంలో, కుమారుని విషయంలో, కుమార్తె విషయంలో అర్థం చేసుకొని క్షమించే గుణం కొంచెమైనా మన దగ్గర ఉన్నదాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారు. ఏంటంటే మన ఇండియాలో పూణే అనేటువంటి ఒక పట్టణం ఉన్నదండి. ఆ పూణే అనేటువంటి పట్టణం చాలాసార్లు మనం విని ఉంటాం. ఆ పట్టణంలో రాజేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయనకు ఎదురు లేదంట. భార్య దగ్గర కానీ, కుమారుని దగ్గర కానీ,
కుమార్తె దగ్గర కానీ, తల్లి దగ్గర కానీ, తండ్రి దగ్గర కానీ, అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా ఎవరి దగ్గరైనా ఆయన మాటకు ఎదురు లేదంట ప్రియులారా. అలాంటి వాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇంట్లో ఎదురు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసి ఆయన మెల్లిమెల్లిగా ఎలాంటి వాడు అయిపోయాడంటే క్రూరుడు అయిపోయాడంట. క్రూరంగా ప్రవర్తించడం నేర్చుకొని బయటకు వెళ్ళిన తర్వాత అది ఆఫీస్ కానీ, ఆయన బిజినెస్ చేసేది కానీ, పొలము కానీ, లేక కాలేజ్ కానీ, ఒక కంపెనీ కానీ, ఎక్కడికైనా వెళ్ళని అక్కడ ఏదైనా కొంచెం ఆయనకి రివర్స్గా పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా సరే కొంచెం ఆయనకు వ్యతిరేకంగా ఎదురుపడినట్టు కనబడితే వెంటనే వాళ్ళని అడ్రస్ లేకుండా చంపేసేవాడంట. చంపేసి ఎరగనట్టుగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడంట. చంపేయడం, వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమైంది, ఫలానా వ్యక్తి కనబడడం లేదు, ఫలానా అబ్బాయి కనబడడం లేదు, ఫలానా అమ్మాయి కనబడడం లేదు, ఫలానా పెద్ద ఆయన కనబడడం లేదు, ఫలానా పెద్ద ఆమె కనబడడం లేదు, చిన్న బిడ్డ కనబడడం లేదు అని గాలిస్తే అటు తిరిగి ఇటు తిరిగి ఫలానా రాజేంద్ర అనేటువంటి వ్యక్తి చంపేస్తాడని తేలిపోతుందంట. కొద్ది రోజులు వచ్చి అక్కడ పోలీసు వారు ఎదుట ఒప్పుకొని కొద్ది రోజులు క్షమాపణ చెప్పి మరలా ఎట్లో కట్ల బెయిల్ ఇప్పించుకొని అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడంట. సరే, పోలీసు వారు కూడా ఆయన్ని మర్చిపోతారంట కొంతకాలానికి. మర్చిపోయిన తర్వాత మరలా మెల్లిగా ఆయన గూడుకు వస్తాడంట. రావడం, మరలా ఎవరో ఒకరు ఆయనకి ఎదురు తిరిగినట్టు కనబడడం, మరలా ఎవరో ఒకరిని చంపడం, కంటికి కనబడకుండా వెళ్ళిపోవడం, ఇలాగ చేస్తూనంట. చేసి చేసి పాపాల మూట ఎక్కువైపోయిందంట ఈ రాజేంద్ర అనేటువంటి వ్యక్తికి. ఈ పాపాలన్నీ ఎక్కువైపోతూ ఉంటే ఒకానొక దినాన పెద్దలు, ఆఫీసర్సు, లాయర్లు వీళ్ళందరూ, పోలీస్ ఆఫీసర్లు అందరూ కలిసి మాట్లాడి వీన్ని మనం బెయిల్ ఇచ్చేలా వదిలితే సరిపోదు, తప్పకుండా వీన్ని ఇంకా చంపేయాల్సిందే, చంపేంత వరకు వీడు మాట వినడు అని ఉరి శిక్ష విధించారంట. ఉరి శిక్ష విధిస్తే ఆయన ఉరి శిక్ష వేసే ముందు ఒక లేఖ రాసుకోవడానికి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని అడుక్కున్నాంట. అంటే నీ ఇష్టం, ఒక లేఖ కాకుంటే 10 లేఖలు రాసుకో, ఈ టైంకి నీకు ఉరి వేయబడుతుందని చెప్పారంట. సరే, శుభ్రంగా ఆయన లేఖ రాసుకొని ఆ లేఖ అక్కడ ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి ఒక ఆఫీసర్కి ఆ లేఖ అందించి ఆయన ఉరి శిక్షకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన్ని ఉరేశారంట. ఈ కోర్టులో ఉన్నటువంటి ఈ ఆఫీసరు వీడు చనిపోతూ నాకు లేఖ ఇచ్చాడు కదా, ఏముంది దాంట్లో, ఎందుకు ఈ లేఖ రాశాడని ఆయన ఆ లేఖ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మీరెవ్వరు కూడా నన్ను క్షమించరని నాకు తెలుసు, ఎందుకంటే నేను చేసినటువంటి పాపాలు అంత ఘోరమైనవి కనుక నా పాపాలు ఎవ్వరూ క్షమించరని తెలుసు. పోలీస్ ఆఫీసర్లు కానీ, కోర్టులో ఉన్నటువంటి లాయర్లు కానీ, ఇంక పెద్ద ఆఫీసర్లు ఎవరైనా సరే ఎవరు నన్ను క్షమించరని నాకు తెలుసు. కానీ నన్ను క్షమించేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మీరందరూ నన్ను ఎంత దుష్టుడు, దుర్మార్గుడని నా మీద ముద్ర వేసి నాకు ఉరిశిక్ష వేసినా వేయకపోయినా కూడా నేను ఎప్పుడో చనిపోయాను అన్నాడు. ఏం చేశాడంట, మీరు ఉరిశిక్ష వేసినా వేయకపోయినా నేను ఎప్పుడో చనిపోయాను, మీకు ఆ సంగతి తెలియదు అని లేఖలో రాస్తూ నన్ను మీరు ఒక దొంగోడిగా, ఒక హంతకుడిగా చూసి ముద్ర వేసి ఉరి వేస్తున్నారు, వేయండి, ఈ శిక్షకు నేను అర్హున్నే, ఈ శిక్ష నేను పొందాల్సిందే, తప్పకుండా మీరు ఈ పని చేయాల్సింది. అయితే మీరు నా మీద ముద్ర వేసినట్టుగా, నేను హంతకుణ్ణని ముద్ర వేసినట్టుగా, వీడు దొంగోడని ముద్ర వేసినట్టుగా, వీడు కఠినుడని ముద్ర వేసినట్టుగా నేను నా హృదయంలో నా తప్పులన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు మాత్రం మీలాంటి ముద్ర నా మీద వేయకుండా శుభ్రంగా నన్ను చేర్చుకొని నా కుమారుడా సమాధానముగా రమ్ము అని దేవుడు నన్ను పిలిచాడు
కాబట్టి ఇప్పుడు నేను మీరు ఊరేస్తున్నందుకు నేనేం బాధపడడం లేదు, మీరు చెడ్డాడన్నందుకు కూడా నేనేం బాధపడడం లేదు, హంతకుడు అంటున్నందుకు కూడా నేనేం బాధపడడం లేదు. ఎందుకంటే నా పాపాలన్నీ ఎప్పుడో యేసయ్య కడిగి వేశాడు. ఇప్పుడు నేను శుద్ధినిగా ఉన్నాను కాబట్టి నీతిమంతుడనై నేను యేసయ్య చెంతకు వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నా దేవుడు నన్ను క్షమించాడు. మనం మాత్రం వీడు దుష్టుడు, దుర్మార్గుడు, దొంగ, దోచుకునేవాడు, అట్లాంటోడు, వీళ్ళ లెక్క నేను లేను, వాళ్ళ లెక్క నేను లేను, ఆమె లెక్క నేను, ఈమె లెక్క లేను, నేను చాలా మంచివాడును, చాలా మంచిదాన్నని మనం అనుకుంటూ ఉంటాం ప్రియులారా. కానీ దుష్టులను, దుర్మార్గులను, పాపం చేసేవారందరినీ కూడా క్షమించటానికి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భూలోకానికి దిగివచ్చి శిలువ మీద ఈ మహాయాతన ఆయన అనుభవిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే ఈ పశ్చాత్తాపం ఎలాంటిది అని అంటే, దేవుని యొక్క సిలువను మనం జ్ఞాపకం చేసుకుంటే, సిలువను మనం నెమరు వేస్తూ ఉంటే, సిలువను పదే పదే ఆయన పొందినటువంటి బాధలన్నీ జ్ఞాపకం చేసుకుంటే పశ్చాత్తాపం రాకుండా, కన్నీరు రాకుండా మనం ఉండలేం ప్రియులారా. అందుకే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం మనం చదువుకుంటే, అక్కడ భక్తుడు అయినటువంటి పేతురు సత్య సువార్త ప్రకటించినట్టు వ్రాయబడింది. 3000 మంది మార్చబడినట్టు వ్రాయబడింది. వీళ్ళందరూ ఎవరు అని అంటే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి సిలువ వేయడి, సిలువ వేయడి, సిలువ వేయడని కేకలు వేసి అరచిన వారంట ప్రియులారా. వారందరూ కూడా సిలువ వేయడి, సిలువ వేయడని కేకలు వేసినటువంటి వారు భక్తుడైనటువంటి పేతురు సత్య సువార్త ప్రకటిస్తూ ఉంటే పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకున్నారంట ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనం పాపాలు ఒప్పుకోకపోతే మనమే నీతివంతులు అనుకుంటూ ఉంటాం. ఎదుట ఉన్న వారందరూ కూడా పాపాత్ముల్లా కనబడుతూ ఉంటారు. మనమే నీతివంతుల్లాగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది గర్వ హృదయానికి సాదృశ్యం. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటూ ఉంటారో ఎదుట ఉన్నవారిని మంచివారుగా, నీతివంతులుగా, ప్రార్థనాపరులుగా, విశ్వాస వీరులుగా ఒప్పుకుంటూ ఉంటారు ప్రియులారా. అందుకే అక్కడేమో యేసయ్యను సిలువేడి, సిలువేడని కేకలు వేశారు. భక్తుడైనటువంటి పేతురు సత్యస్వార్త ప్రకటిస్తూ ఆయన పలికినటువంటి వాక్కును బట్టి వారు పశ్చాత్తాపడి మారు మనస్సు పొందినట్టు వ్రాయబడి ఉన్నది. మానవునిగా శ్రమ అనుభవిస్తున్నాడు కాబట్టి మనకెట్లా నొప్పి ఉంటుందో, మనకెట్లా గాయం అవుతుందో, మనకెట్లా రక్తం వస్తుందో గాయం రాగానే, మనం ఎట్లా ప్రాణం చనిపోయేటంతగా బాధపడతామో అంతగా ప్రాణము పోయేంత వరకు దేవుడు బాధపడుతూ ఉన్నాడు ప్రియులారా. సిలువలో ఆయన దేవునిగా మరణించలేదు, కానీ మానవునిగా శ్రమ అనుభవిస్తున్నట్టు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడినది. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. భక్తుడైనటువంటి యోసేపు ఆయనను అమ్మివేసినటువంటి పెద్దలైన వారి అన్నలతో ఈ మాట చెప్పు, అన్నా నన్ను గుంతలు వేయొద్దు, అన్నా నన్ను ఐగుప్తు దేశం అమ్మొద్దు, నేను అమ్మ దగ్గరకు వస్తాను, నేను నాన్న దగ్గరకు వస్తాను అని నేను అడుక్కుంటూ ఉంటే నన్ను కొట్టి గుంతలు వేసి బట్టలు లాగేసి ఐగుప్తీయులకు అమ్మి వేస్తారా? ఇప్పుడు చెప్తాను మీ కథ అనలేదు ప్రియులారా యోసేపు. ఏమంటున్నాడు? ఆ రోజు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. తండ్రి అయినటువంటి దేవుడు, మన రక్షకుడైనటువంటి దేవుడు సిలువ మీద తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని పలికినటువంటి దేవుని స్థానములో ఉండి భక్తుడైనటువంటి యోసేపు అన్నలతో ఈ మంచి మాట చెప్తున్నాడు.
యోసేపువా నువ్వు ఎప్పుడు చనిపోయావు అనుకున్నామే, ఎక్కడో కుక్కలో నక్కలో పీక్కొని తినుంటాయి అనుకున్నామే. యోసేపు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే బాధపడద్దండి. మీరు కాదు నన్ను నమ్మి వేసింది, దేవుడే కరువు వస్తుందని ముందుగానే నన్ను ఇక్కడికి పంపించాడు. కాబట్టి దీనికోసం మీరు సంతాపము చెందొద్దండి. క్షమించే గుణం ఎంతగా అంటే యోసేపు యొక్క అవసరత ఎంతో ఉంది వారికి. 10 మంది అన్నలకు, వారి భార్యలకు, వారి పిల్లలకు, ఆయన తల్లిదండ్రులకు తినడానికి అన్నం లేదు. కట్టెలు ఏరుకొని కట్టెలు అమ్మడానికి వచ్చారు ఐగుప్తు దేశానికి. ఈ టైంలో ఎంతైనా యోసేపు కష్టపెట్టవచ్చు, కానీ ఆయనలో క్షమాగుణం అంతగా ఉన్నది కనుక ఎంత కడుపులో ప్రేమించే గుణముందో క్షమించే గుణముందో అదంతా బయటికి తీసుకొని వచ్చి తన అన్నలతో ప్రేమగా క్షమిస్తూ ఉన్నానని చెప్పడానికి మీరేం బాధపడొద్దండి. మీరు కాదు నన్ను నమ్మేసింది, దేవుడే ముందే ఆలోచన చేసి ఇక్కడికి పంపి దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యందు మనము భయము భక్తి నిలుపునట్లుగా దేవుని దగ్గర ఏం దొరుకుతుందంటే మనం తప్పు చేయడం, దేవుని దగ్గరికి పోవడం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేవుని దగ్గరికి పోవడం, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం, దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని కోపం పుట్టించడం, మరలా దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని వాక్యాన్ని దూషించడం, దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుణ్ణే దూషించడం, దేవుని దగ్గరికి వెళ్ళడం, సేవకుల్ని దూషించడం, దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని నమ్మిన బిడ్డల్ని దూషించడం, దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని నమ్మిన భర్తను దూషించడం, భార్యను దూషించడం, కుమారుణ్ణి కుమార్తెను దూషించడం, మరలా దేవుని దగ్గరికి వెళ్ళడం. నిత్యము దేవుడు మన వైపు చూస్తే దేవునికి మన ఎదుట పాపాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో చేరిన మనకు రుజువు చూపుటకై, మనము నేర్చుకున్నటకై దేవుడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. నిజంగా దేవుని యొక్క మహత్తరమైన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఈ మాట పలకడానికి దేవుడు అనుకూలపరుస్తాడా పరచడా చెప్పండి? తప్పకుండా పరుస్తాడు. ఎవరు పలికారు ఈ మాట? భక్తులైనటువంటి స్టెఫెన్ పలికాడు కదా. ఆయన్ని రాళ్లతో కొడుతూ ఉంటే ఏమన్నాడు? తండ్రి వీరిని క్షమించమని వేడుకున్నాడు. ఈ క్షమాగుణము సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడే మనకిస్తాడు. ప్రియులారు, జర్మనీ దేశంలో ఒక యుద్ధం జరుగుతూ ఉన్నదంట. యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో యూదులకు మహాశ్రమలు కలుగుతూ ఉన్నాయంట. ఆ శ్రమలలో ఎవరు దొరికితే వారిని సైనికులు చంపేస్తూ ఉన్నారంట. జాగ్రత్తగా వినండి. చంపేస్తూ ఉంటే కొంతమంది గుహల్లో దాక్కున్నారంట, కొంతమంది బాత్రూంలో దాక్కున్నారంట, కొంతమంది బండ సందుల్లో దాక్కున్నారంట, కొంతమంది అరణ్య ప్రాంతాల్లోనికి వెళ్ళి ఎవరికి కనబడకుండా ఉంటూ ఉన్నారంట. ఒకానొక సందర్భాన వీరిద్దరూ సైనికులు వస్తారేమో, చంపుతారేమో, ఏం చేస్తారోనని భయపడి వీరు ఒక బాత్రూంలో తలుపేసుకొని ఉన్నారంట. ఇద్దరు అక్క చెల్లెలు బాత్రూంలో తలుపేసుకొని ఉంటే సైనికులందరూ కూడా శబ్దం చేసుకుంటూ వస్తున్నారంట. ఇంటింటి దగ్గర ఇట్లా తలుపు కొడుతూ ఉన్నారంట, సౌండ్ చేస్తూ ఉన్నారంట. ఎవరైనా ఉంటే బయటకు వస్తారు, పిల్లలున్నా కూడా బయటకు వస్తారని శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారంట. ఆ శబ్దం చేస్తూ ఉంటే ఎవరు సైనికులు వచ్చినట్టున్నారని వీరు నిశ్శబ్దంగా, మూలకుండా, శబ్దం కాకుండా మౌనంగా ఇద్దరు లోపలే ఉన్నారంట. వీనికి అనిపించిందంట, చెప్పలేము, యూదులు మహాజ్ఞానులు, బాత్రూంలలో కూడా ఎవరైనా ఉండొచ్చు అని ఆ సైనికుడు వచ్చి బాత్రూమ్ డోర్ తెరిచాడంట. తెరిస్తే తలుపు రావట్లేదంట. వాళ్ళ లోపల తలుపు వేసుకున్నారు వారు. ఓహో, నా ఐడియా కరెక్టే, ఎవరో ఉన్నారు లోపల అనుకొని తలుపును
బాగా కాళ్ళతో తంతు ఉన్నాయంట. ఇంకా లాభం లేదు, ఒకవేళ మేము తెరవకపోయినా వాడు తలుపు పగలగొట్టుకొనైనా వస్తాడని చెప్పి, ఏమైనా కానీ దేవుడు ఉన్నాడని చెప్పి వారు డోర్ తెరిచారంట. ఇద్దరు అక్క చెల్లెలు. వాడు ఇద్దరిని పట్టుకొని వెళ్ళి ఒక గదిలో బంధించి, ఏం చేయాలన్నా చేయగలను, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ దేవునికి చెప్పుకుంటారా, మీ రాజుకు చెప్పుకుంటారా, మీ పాస్టర్కి చెప్పుకుంటారా, మీ పెద్దలకు చెప్పుకుంటారా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ప్రాణం పోయేంత వరకు మీరు నా చేతిలోనే ఉంటారు, నా సైనికులకు కూడా మిమ్మల్ని ఎవరిని కనబడనీయను అని ఒక రూములో బంధించి వారిద్దరిని మార్చి 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 కొట్టడము, తిట్టడము, సిగరెట్లతో కాల్చడం, వారితో పాపం చేయడము, బెదిరించడము, ఏ విపరీతంగా వాడు వేధిస్తూ ఉన్నాడంట. అక్కను ఒకసారి వేధిస్తా అంట, చెల్లిని ఒకసారి, ఇద్దరిని ఎదురెదురుగా పెట్టి వారిని వేధిస్తూ ఉన్నాడు. ఇలాగ వేధిస్తూ ఉంటే ఏం చేయలేక అక్క కుమిలి కుమిలి ఏడుస్తూ ఉందంట. చెల్లి ముందే బలహీనంగా ఉందంట. ఆ చెల్లి పూర్తి మంచం పట్టిపోయిందంట. వాడి వేదనలు తట్టుకోలేక రక్షించేవారు ఎవరు లేరు, సహాయం చేసేవారు ఎవరు లేరు, విడిపించేవారు ఎవరు లేరని భయపడిపోయి పూర్తిగా కుమార్తె డల్ అయిపోయిందంట. చివరికి ఆమె చనిపోయిందంట. వాడి వేదనలు తట్టుకోలేక విపరీతంగా ఆమెను బాధపెట్టి ఆమెతో పాపం చేసి ఆ సిగరెట్లతో కాల్చడము, భోజనం పెట్టకపోవడం, మంచినీళ్ళు ఇవ్వకపోవడం, భయపెట్టడం, ఇవన్నీ చేసి చేసి ఆ చెల్లి చనిపోయిందంట. చనిపోయిన తర్వాత వాడు ఏమనుకున్నాడో ఏమో, కొంతకాలం మాత్రమే అక్కతో ఉండి ఇంకా సైనికుడు వెళ్ళిపోయాడంట. ఈమెను కూడా వదిలేసాడంట, అక్కను వదిలేసాడంట. చెల్లి చనిపోయిన తర్వాత అక్కను వదిలేసాడు. ఈ అక్క చాలా దుఃఖపడి, దేవా, నా చెల్లిని నీ రాజ్యంలో చేర్చుకున్నావని నమ్ముతున్నానయ్యా, నీ కరుణా కటాక్షం చూపి నన్ను బ్రతికించవయ్యా అని తన మనసులో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్తూ ఉందంట. మనలాగా దేవుని మందిరానికి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, క్షమించే దేవుడు, క్షమాగుణము నీ దగ్గర చాలా ఉందయ్యా, అందులో ఒక 10% నాకు అనుగ్రహించు తండ్రి అని ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తూ ఆ బాధను మర్చిపోవడానికి పదే పదే చెల్లి రావడం, గుర్తుకు రావడం, ఆ సైనికుడు గుర్తుకు రావడం, వాడు పెట్టిన బాధలన్నీ గుర్తుకు రావడం, ఇవన్నీ నాకు జ్ఞాపకం రానియద్దయ్యా, అవి జ్ఞాపకం వస్తే నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయలేకపోతున్నానని ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఇలాగ జరుగుతూ ఉన్నది. కొంతకాలమైన తర్వాత ఆమె దేవుని మందిరంలో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉన్నదంట. దేవుణ్ణి స్తుతించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుందంట. ప్రభువా, ఎన్నోసార్లు నీ క్షమాగుణాన్ని నేను కోల్పోయానయ్యా, ఎంతోమందిని నేను క్షమించలేదు, నా ఇంటి వారిని కూడా క్షమించలేదు, నా ఫ్రెండ్స్ను కూడా నేను క్షమించలేదు, నా వారిని కూడా నేను క్షమించలేదు తండ్రి. నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నీ ప్రేమ, నీ శక్తి, నీ క్షమాగుణము నాకు కూడా అనుగ్రహించయ్యా అని ఆమె రోజు మనసులో ప్రార్థన చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ 2 చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఆమె ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మందిరంలో కళ్ళు తెరిచి చప్పట్లు కొట్టుకుంటూ అందరూ పాటలు పాడుతుంటే ఈమె కూడా పాటలు పాడుతూ ఉన్నాడు. సడన్గా పాటలు అయిపోయిన తర్వాత దైవజనుడు సత్యసువార్త ప్రకటించడానికి స్టేజ్ మీదకి వస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ నుండి ఒక వ్యక్తి దేవుని మందిరంలోనికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఆమె కూర్చున్నటువంటి ఆ ప్లేస్కు దగ్గరలోనే పురుషుల లైన్ ఉందంట. ఇటంతా స్త్రీలు ఉన్నారు, పురుషుల లైన్కు పక్కనే ఈమె కూర్చుందంట. ఆ పురుషుల లైన్లోనికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆమె ఆశ్చర్యపోతూ ఆయన వైపు చూస్తూ ఉందంట. ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆయన్ని గుర్తుపట్టి, హలో బ్రదర్ అని నవ్వుకుంటూ పలకరించిందంట. ఆయన ఆశ్చర్యపోయి ఆ వైపు చూశాడంట. ఐ లవ్ యూ బ్రదర్, హౌ ఆర్ యూ బ్రదర్ అంటా ఉందంట ఆమె. అంటే ఆయన వెంటనే మారు మాట మాట్లాడకుండా
ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక సినిమా వలె అన్నీ కనబడుతూ ఉన్నాయంట. ఆమె ఎంతో ప్రేమతో, తమ్ముడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను తమ్ముడు, ఎలా ఉన్నావు నువ్వు అని ఆమె పలకరించేసరికి, మరి నేను ఇంత దుష్టుని దుర్మార్గునైన నన్ను ఈమె పలకరిస్తూ ఉందా? నా మూలంగా కదా వాళ్ళ చెల్లి చనిపోయింది, నేనే కదా వీరికి నరకం చూపించింది, ఇంత దుష్టునైన నన్ను ఐ లవ్ యూ బ్రదర్, హౌ ఆర్ యూ బ్రదర్ అని నవ్వుకుంటూ పలకరిస్తూ ఉందే అని మారు మాట మాట్లాడకుండా, సారీ చెప్పకుండా, తప్పైపోయింది అనకుండా అక్కడే ఆమె పాదాల దగ్గర కుప్పకూలిపోయాడంట. గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ, క్రిస్మస్ కానీ, జనవరి 1 కానీ బుద్ధి ఉందా లేదా? క్రిస్మస్ రోజైనా చర్చిలో కాలు పెట్టవా? జనవరి 1 రోజైనా చర్చిలో కాలు పెట్టవా? ఈస్టర్ రోజైనా కాలు పెట్టవా? గుడ్ ఫ్రైడే రోజైనా కాలు పెట్టవా అని వారి ఇంటి వారు ఆయన అంటూ ఉన్నారంట. అంటూ ఉంటే వారి మాటలు భరించలేక, ఇది ఒక్కరోజే కదా ఏమవుతుంది పోయేద్దాం అనుకొని ఆ సైనికుడు దేవుని మందిరంలోకి వచ్చాడంట. ప్రియులారు, ఈమె పలకరించినటువంటి పలకరింపు, ఆమె ఎక్కువ మాట్లాడలేదు, డబ్బులు ఇవ్వలేదు, బట్టలు ఇవ్వలేదు, భోజనం పట్టలేదు, మంచి మాట పలికింది. ఐ లవ్ యూ బ్రదర్, హౌ ఆర్ యూ బ్రదర్ అన్నదంతే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను తమ్ముడా, ఎలా ఉన్నావు నువ్వు అనిందంతే. ఆ మాటకు ఆమె పాదముల దగ్గరే కుప్పకూలి పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపంతో నిండిపోయి, దేవా ఇక నా వల్ల కాదు, ఈ శబ్దాలు నేను వినలేను, ఆమె నన్ను ప్రేమిస్తున్నానంటే నేను వినలేని ఈ సౌండ్, ఎలా ఉన్నావంటే నేను ఈ సౌండ్ వినలేనయ్యా, నా వల్ల కాదు, ఇంత దుర్మార్గుడనైనా నేను. వారు ఎంత భరించారో, ఎంత సర్దుకున్నారో, ఎంత భయపడిపోయారో, ప్రాణము పోయేంతవరకు వాళ్ళ చెల్లిని నేను ఇబ్బంది పెట్టానయ్యా, అంత దుర్మార్గుడనైనా నన్ను ప్రేమిస్తున్నానని ఎలా ఉన్నావు తమ్ముడా అని ఆమె అంటా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, దయతో నా పాపాలన్నీ క్షమించని అక్కడే ఆమె ఆ మాట పలికిన తక్షణమే అక్కడే కుప్పకూలి కన్నీళ్లు కారుస్తూ పాపాలు ఒప్పుకొని ప్రభు బిడ్డగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తూ ఉంటాం. ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటాం, దయ లేకుండా ప్రవర్తిస్తాం, కనికరం లేకుండా ప్రవర్తిస్తాం. అయ్యో పాపం అనుకోరు, నీకు ఒక న్యాయము, నీ ఎదుట ఉన్న వారికి ఇంకొక న్యాయం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఆ కుమారునికి ఒకే మాటతో పశ్చాత్తాపం కలిగితే దేవుడు ఎన్ని మాటలు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్ని విషయాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. అయినా బండబారిన హృదయం వలె, ఫరో హృదయం వలె కఠినము చేసుకొని దేవుని దగ్గర తప్పులు ఒప్పుకోకుండా ఇంకా తప్పులకు తప్పు, తప్పులకు తప్పు మూటలు మోసుకున్నట్టుగా మీ పాపాలు ఒకవేళ పెంచుకుంటూ ఉన్నారేమో. ఈ కుమారుడు పశ్చాత్తాపంతో నిండినట్టుగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, శిలువ మీద మహాయాతన అనుభవించినటువంటి దేవుడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. దేవుణ్ణైనా నన్ను, నీతిమంతుడినైన నన్ను, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమైన నన్ను వీరు కొడుతూ ఉన్నారయ్యా. ఎవరిని కొడుతున్నారో వీరికి తెలియట్లేదు, ఎవరిని చంపుతున్నారో తెలియట్లేదు, ఎవరి మీద ఉమ్మేస్తున్నారో వారికి తెలియట్లేదయ్యా, దయతో క్షమించు అని తండ్రిని వేడుకున్నట్టుగా ప్రభు సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా ఈ సహనము, ఈ ఓర్పు, ఈ త్యాగము, ఈ క్షమించే గుణము మనలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఈ క్షమా గుణము నీకు రాకపోతే, నీ సుఖమే నువ్వు కోరుకుంటే, నీ సంతోషమే నువ్వు కోరుకుంటే, నీ కడుపునే నువ్వు నమ్ముకుంటే, నీ వెండి బంగారాలే నువ్వు నమ్ముకుంటే, నీ ఇల్లు పొలాలు స్థలాలే నువ్వు నమ్ముకుంటే, నీ బలాన్ని నువ్వు నమ్ముకుంటే అదే నిన్ను మోసం చేయబోతా ఉన్నది. దేవుని కృపను నువ్వు పొందకుండా చేస్తా ఉన్నావు.
అల్లో ఈ సైనికుడు ఇంత దుర్మార్గుడైనా కూడా పశ్చాత్తాపం కలిగిందే. అంతకంటే దుర్మార్గులమా మనం చెప్పండి? అంతకంటే ఘోరముగా దేవునికి వ్యతిరేకమైన క్రియలు పనులు చేశామా మనం? చేయలేదు కదా. అయితే మన హృదయాన్ని కఠినపరుచుకొనుట ఫరో హృదయం కఠినపరుచుకున్నట్టే. సైనికుడు హృదయాన్ని కఠినపరుచుకొని ఒక నిండు ప్రాణాన్ని తీసివేశాడు ప్రియులారా. అయితే దేవుని ప్రేమను గుర్తెరిగినటువంటి మనం పశ్చాత్తాపంతో క్షమాగుణం కలిగి ఇహలోకంలో జీవించాలని దేవుడు శిలువ మీద తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని పలికినటువంటి మాట హాయిగా దేవుడు పలకలేదు ప్రియులారా. మహాయాతనను అనుభవిస్తూ దేవుడి మాట పలికాడు. దేవా, ఈ క్షమాగుణం నాకు కూడా దయచేయి తండ్రి. ఇక మీదట నేను కఠినుడుగా ఉండకుండా, కఠినాత్మురాలుగా ఉండకుండా తండ్రి పనికొచ్చే పాత్రగా, నీకు ఉపయోగపడే పాత్రగా, అనేకుల ఆత్మల రక్షణార్థమై నేను పనికొచ్చేటట్టుగా కృప చూపించయ్యని హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం వేడుకుంటే నిశ్చయముగా అలాంటి క్షమాగుణం, ప్రేమ కలిగిన తత్వం, దయ కలిగిన తత్వం, ప్రేమించే మనసు, ఇతరులను అర్థం చేసుకునే మనసు సర్వాధికారి సమృద్ధిగా మనకు అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.